మనీ ఇంపార్టెంటా? లవ్ ఇంపార్టెంటా? ఒక టైంలో మేము ఒక పోరిని లవ్ చేయాలంటే కొన్ని వందల ఉత్తరాలు రాస్తుండే, బుక్ అయిపోతుండే. కానీ ఈరోజు ఒక నంబర్ దొరికింది అనుకో పిల్లది, వాట్సాప్ కాల్ అయిపోతుంది, ఫోన్ అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి కదా ఫోన్లో. లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. లేచిపోయి పెళ్లి చేసుకోవడము, పని లేకుండా పెళ్లి చేసుకోవడము. ఈరోజు మనిషికి ఒకటే ఉండాలి, ఉంటే ఒకటి తెలివి ఉండాలి, లేదా చదువు ఉండాలి. ఈ రెండు లేవనుకో వాడు ఉన్న కూడా లేకపోయినా ఒకటే. చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలే డ్రగ్స్ తాగుతారు, సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, లేటెస్ట్ అప్డేట్ ఆ ఫ్యాషన్ అంటారు, ఏమేమో చేస్తారు. సమాజం అంతా చాలా ఖరాబ్ అయిపోయింది. ఈ ఉన్న రేట్లకి, ఈ ఉన్న సమాజంకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మేము 30,40,000 సంపాదించడం కూడా మాకు సొంత ఇల్లు కూడా మాకు సరిపోతలే. కొంతమంది కిరాయిలు ఉంటున్నాయి, పిల్లలకి చదువులకి అయిపోతున్నాయి. పిల్లలకి వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు లవ్వులు పువ్వులను తిరుగుతారు. ప్రజెంట్ ఇప్పుడు యూత్ ఎవరిని నమ్ముకోవాలి, ఫ్రెండ్స్నా ఆర్ పేరెంట్స్నా? జీవితంలో పిల్లలు, యూత్ ఎవరైతే 14 సంవత్సరాల నుంచి 21 వరకు ఉన్నారో, 20 సంవత్సరాల వరకు ఉన్నారో, వాళ్ళు ఒకవేళ నమ్ముకోవాలి లైఫ్లో. అంటే నాకు తెలిసింది చెప్తున్నా, మళ్ళీ దానికి కామెంట్స్ ఏమో మనకు తెలియదు, నేను కూడా చెప్తున్నా. జీవితంలో మనల్ని మోసం చేయని వ్యక్తులు ఇద్దరే, ఒకడు అమ్మ, ఒకడు నాన్న. వీళ్ళిద్దరే నమ్ముకోవాలి మనం, అంతే కదా. మన లైఫ్లో ఎవరిని మనం మోసం చేయని వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఇద్దరే, అమ్మ నాన్న. వీళ్ళిద్దరే నమ్ముకోరి ఫ్యూచర్లో మంచిగా బాగుపడతారు. దోస్తులు, పూరీలు, ఇంకా వేరేవన్నీ వేస్ట్. ఆ నమ్మకం కూడా లేదు. అందుకే తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను నమ్ముకోవాలి. ఏదన్నా ఉండని మన లైఫ్లో మనం మోసం చేయని వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది అమ్మనైనా మాత్రమే. ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఏంటంటే కొన్ని విషయాలు అమ్మ చెప్పుకోలేరు, ఫ్రెండ్స్ చెప్పుకుంటారు. ఎందుకు అట్లా? ఒక మనిషిని ఎక్కువ నమ్మే వ్యక్తులు కూడా ఎవరు ఉన్నారంటే అది ఫ్రెండ్సే. అని అందరినీ నమ్మొద్దు. మళ్ళీ కొంతమంది ఇప్పుడు 100 మంది దోస్తులు ఉంటారు. ఇప్పుడు నాకున్నారు 100 మంది దోస్తులు ఉన్నారు, కానీ నేను ఇద్దరే నమ్ముతా. ఏది ఉన్నా వాళ్ళు ఇద్దరికి చెప్తా. ఒకవేళ మనం కనిపించలేము అనుకో, ఒక టైంకి ఏదైనా అయింది మన ఇష్యూ, అప్పుడు ఎవరికి ఫోన్ చేస్తారు? బెస్ట్ ఎవరైతే ఉన్నారో వానికే ఫోన్ చేస్తారు. అట్లా కూడా ఫ్రెండ్స్లో అందరినీ నమ్మలేం భయ్యా. ఇద్దరిని అట్లా కూడా ఇద్దరు ఉంటారు, ఒక్కడు ఉంటాడు, ఒక్కొనికి ఎవడు ఉన్నాడు. పైన ఆకాశం కింద భూమి. కొంతమంది లైఫ్ అట్లా ఉంటుంది, కొంతమంది అట్లా ఉండదు. ఆకాశం నమ్ముతాడు కూడా, భూమిని నమ్ముతాడు, అట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా చూస్తున్నాం మనము. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండే మోసం చేస్తాడు, లేదా ఒక బ్యాక్ స్టాప్ చేస్తాడు. మీకే అట్లా అయిందా? ఇప్పుడు 1990 దాకా ఉన్న ఫ్రెండ్షిప్ వేరు, 2000 సంవత్సరం దాకా ఉన్న ఫ్రెండ్షిప్ వేరు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయితే చూసినా, ఈ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే వచ్చినాయో చాలామంది ఫ్రెండ్స్ దూరంగా ఉంటారు. ఏది ఉన్నా ఫోన్లో, ఏడున్నావు రాబాయ్, ఏం చేస్తున్నావు రాబాయ్. ఒక టైం మేము ఏం చేస్తున్నాయి, ఇప్పుడు మాదేమన్నా టైం తీసుకుని కలుస్తుండే. ఆదివారం వచ్చింది అనుకో, అందరం ఫోన్లు లేకపోతుండే, జస్ట్ సైకిల్ తీసుకొని బండి తీసుకొని వచ్చేస్తుండే, అందరం కలిసి పోతుండే, మంచిగా ఎంజాయ్ చేస్తుండే, ఆడుకుంటుండే, మంచిగా అట్లా కలిసి ఉంటుండే, కలుస్తుండే కంపల్సరీ. ఇప్పుడు ఏమైపోయింది? వాట్సాప్ అయిపోయింది, గ్రూప్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ అయిపోయింది. చాలామంది చాలా తక్కువ కలుస్తారు. దీనివల్ల మానసికంగా ఈ ఫోన్ల వల్ల చాలామంది ఒత్తిడికి గురైపోతారు. ఇది పక్కా చెప్తున్నది, 90% ఫోన్ల మీద ఉంటారు, డైరెక్ట్ ఉంటారు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా కదా, నువ్వు 10 నిమిషాల తర్వాత నువ్వు మళ్ళీ నువ్వు ఫోన్ తీసి నువ్వు చూస్తున్నా నేను మాట్లాడుతుంటా. ఇవన్నీ కూడా బంద్ చేసుకోవాలి. అందరూ ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండాలంటే ఫోన్లు పక్కన పెట్టాలి. ఫ్రెండ్స్ కలిసినప్పుడు మంచిగా ఒకరినొకరు బాధలు చెప్పుకోవాలి. ఏమున్నాయి ఏం లేవు అవన్నీ డైరెక్ట్ మాట్లాడుకోవాలి. ఈ ఫోన్లను కొంచెం దూరం పెట్టుకుంటే యూత్ అంతా మంచిగా ఉంటుంది. ఫోన్ల వల్ల చాలామంది గొడవలు, చాలామంది కేసులు, చాలామంది ఈ ఫోన్లతోనే చాలామంది ఇబ్బంది అయిపోతుంది. చాలా ఎఫెక్టివ్ కూడా అవుతుంది ఫోన్ల వల్ల. అన్న అప్పటి రోజు బాగున్నాయా, ఇప్పటి రోజు మంచిగా ఉన్నాయా? అంటే అప్డేట్ అనేది కావాలా, దేశంలో అప్డేట్ అనేది ఉండాలా. ఇంకా కొత్త ప్రపంచాన్ని చూడాలంటే అప్డేట్ ఉండాలా. కానీ ఈ రకమైన అప్డేట్ ఉంటే పబ్లిక్ అప్డేట్ కాలేదు. ఎందుకంటే ఆ రోజులు వేరే భయ్యా. ఆ రోజులు ఎట్లున్నాయంటే మంచిగా ఎవరితో కలిసినా, ఎవరితో చేసినా అబద్ధం అనేది వాడకపోతుండే. ఈరోజు అబద్ధం ఎక్కువ నడుస్తుంది. దానికంతా కారణం ఏంది? డబ్బు. డబ్బు అనేది చాలామందిని చాలా రకాలుగా వాడిపిస్తుంది, చాలా రకాలుగా మాట్లాడిపిస్తుంది. అది ఇప్పుడు ఏంటంటే డబ్బుతోనే నడుస్తుంది ప్రపంచం అంతా. పైసలతోనే బంధాలు నడుస్తున్నాయి, పైసలతోనే ఫ్రెండ్షిప్ నడుస్తుంది, అంతా పైసలతోనే అవుతుంది. ఇప్పుడు నేను మా గ్యాంగ్లో మొత్తం గరీబోని, నాకు ఒక బండి ఉంది, మా దోస్తులకు అందరికి కార్లు ఉన్నాయి. ప్రతిసారి నన్ను పిలవరు. ఎందుకు? వాళ్ళందరికీ కార్లు ఉన్నాయి, నాకు బండి ఉంది. ఇక్కడ కూడా కొంచెం ఏమవుతుందంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, నాకు కారు ఉంది, నాకు బండి ఉంది, నేను గరీబ్ అన్నాడు గొప్పోడు. ఈ రకంగా నడుస్తున్నప్పుడు అట్లా కాదు. నాకు సైకిల్ ఉంటే ముగ్గురం కలిసి వస్తుంది సైకిల్ పైన మేము. అట్లా ఆ రకంగా 90s వరకు అయితే, 94, 98 వరకు అయితే చాలా అద్భుతమైనటువంటి ఫ్రెండ్షిప్ అది. అది ఎట్లనే ఉండాలి. అట్లాంటి ఫ్రెండ్షిప్లు ఇప్పుడు దొరకడం చాలా కష్టం. ఇప్పుడు అంతా పైసలతోనే ఫ్రెండ్షిప్ నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి యూత్ మొత్తం. ఫ్రెండ్షిప్లో ఓకే అన్న. ఇప్పుడు లవ్లో కూడా లవ్లో సరే, మ్యారేజ్ లైఫ్ అయినా సరే, మనీ ఇంపార్టెంటా
లవ్ ఇన్ పనేట. లవ్ విషయంలో వస్తే మాత్రం ఇప్పుడు మనం ఏం చెప్పలేము అయ్యా. ఎందుకంటే ఒక టైంలో మేము ఒక పోరిని లవ్ చేయాలంటే కొన్ని వందల ఉత్తరాలు రాస్తుండే. కొన్ని వందల ఉత్తరాలు రాస్తుండే ఒక బుక్ అయిపోతుండే లవ్ లెటర్ రాసి. ఆ లెటర్ తీసుకొని ఆ పిల్లకి ఇవ్వాలంటే ఒక 2-3 సంవత్సరాలు పడుతుండే. ఒక ముద్దు ఇవ్వాలంటే 6 సంవత్సరాలు పడుతుండే. మొత్తం కలిసి ఒక 10 సంవత్సరాలు అవుతుండే. కానీ ఈరోజు ఒక నంబర్ దొరికిందనుకో పిల్లది, వాట్సాప్ కాల్ అయిపోతుంది, ఫోన్ అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి కదా ఫోన్లో. ప్రేమ తగ్గిపోతుంది. అప్పుడేంది 10 సంవత్సరాలు లెటర్లు రాసి లవ్ చేసి ఆమెను పెళ్లి చేసుకుంటుండే. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెయిటింగ్ ఉన్నోళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా పెళ్లి కోసం. ఈరోజు ఏమవుతుందంటే ఫోన్ల వల్ల చాలా ఇబ్బంది అయిపోయి జల్దీ కలుస్తారు, అన్నీ జల్దీ అయిపోతున్నాయి, అన్నీ ఫోన్లలో అయిపోతున్నాయి మొత్తం. ఇక ఇది కొంచెం నాకు నచ్చట్లేదు. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? లవ్ మ్యారేజ్లో కూడా చాలామంది కొంతమంది నిలుపుకునే వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ఏమైపోతుంది అప్పట్లో ఏం తెలుసా, ఒక 5,000 పెళ్ళి అయిపోతుంది, 50,000 పెళ్ళి అయిపోతుంది. ఈరోజు కొన్ని కోట్లు పెడతారు పెళ్ళిళ్ళకి, కానీ 10 రోజులు కలిసి ఉంటారు లేదని గ్యారంటీ లేదు. కరెక్టేనా? ఇప్పుడు మా తాత వాళ్ళది ఉంది, 20 రూపాయలతో పెళ్ళి అయిందంట అప్పట్లో. వాళ్ళు 70 సంవత్సరాలు కలిసి ఉన్నారు. వాళ్ళు ఈరోజు 20 కోట్లు ఖర్చు పెట్టారు మా దోస్తుడు మొన్న. 20 రోజులు కలిసి లేరు. అంటే డిఫరెంట్ ఉన్నాయి. ఇట్లా ఈ రకమైనటువంటి ఉన్నాయి కాబట్టి చాలా ప్రమాదకరం. ఓకే అన్న, ఇప్పుడు చాలా చూస్తున్నాం, మనం చాలా కేసులు చూస్తున్నాము. చాలామంది లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఎట్లా ఉండగలుగుతారు బయట? ఈ జమాన్లా నేను చెప్తున్నాను కదా, లేచిపోయి పెళ్లి చేసుకోవడము, పని లేకుండా పెళ్లి చేసుకోవడము. ఈరోజు మనిషికి ఒకటే ఉండాలి. ఉంటే ఒకటి తెలివి ఉండాలి, లేదా చదువు ఉండాలి. ఈ రెండు లేవనుకో వాడు ఉన్న కూడా లేకపోయినా ఒకటే. ఎందుకంటే చదువు ఉందనుకో వాడు ఏదైనా దగ్గర పని చేసుకొని అమ్మాయిని బతికిస్తాడు, లేదంటే ఏదో కూడా చేయగలుగుతాడు. కొన్ని చదువు లేదు, తెలివి ఉందనుకో వాడు ఏదో కూడా పని చేసుకుంటాడు. చెత్త పని లేదంటే ఏదో హోటళ్ళ పని చేసుకొని అమ్మాయిని రక్షించే అది చేస్తాడు. అవి రెండు లేకుండా పిల్లలు పెళ్లి చేసుకుంటే ఆ పిల్లని ఏం చూస్తాడు, వాడేం బతుకుతాడు? ఈ ఉన్న రేట్లకి, ఈ ఉన్న సమాజంకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 30,000 సంపాదించడం కూడా మాకు సొంత ఇల్లు కూడా మాకు సరిపోతలే. కొంతమంది కిరాయిలు ఉంటున్నాయి పిల్లలకి, చదువులకి అయిపోతున్నాయి పిల్లలకి. వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు లవ్వులు పువ్వులను తిరుగుతుర్రు, కూతురు ఏమేమో చేసుకుంటారు. ఇక ఏమవుతుంది? వీళ్ళు చక్కగా తిండి పెట్టలేడు, ఆ పిల్ల ఉండలేదు. ఇవన్నీ జరుగుతాయి, చాలా ఇబ్బంది అవుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని నేను చెప్తలేను, చేసుకోరు, మీ బాధ మీరు పడరు. కానీ ఒక్కసారి ఆలోచించండి, లైఫ్ అన్నది ఏందని ఆలోచించండి అంతే. ఓకే అన్న, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మేము యూత్ ఈ డ్రగ్స్కి, ఆల్కహాల్కి బాగా అలవాటు పడుతున్నారు. ఎందుకన్నా కారణాలు ఏముంటాయి అన్న? కారణాలు ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ విషయంలో కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలే డ్రగ్స్ తాగుతారు, సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, లేటెస్ట్ అప్డేట్ ఆ ఫ్యాషన్ అంటారు, ఏమేమో చేస్తారు. సమాజం అంతా చాలా ఖరాబ్ అయిపోయింది. అంటే అందరిని అంటారే, మనము ఖరాబ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం చాలా దగ్గర చూస్తున్నాము. వాళ్ళ మీద ఎట్లయినా చర్యలు తీసుకోవాలి, కొంచెం చర్యలు తీసుకొని వాళ్ళని మంచి పద్ధతిలో నడపాలి. కొన్ని ఏరియాలలో కూడా కొన్ని ఉన్నాయి, అన్నీ చూడాలి, చూసాలని మంచిగా చేయాలనే ప్రభావంతోనే మనం ఉన్నాం. అందరం చేయాలి, మనందరం కూడా. మనం మనకెందుకు రాబాయి అనుకోవద్దు. వాళ్ళకు కూడా కొంచెం చెప్పడము, కొంచెము వాళ్ళని కూడా మంచిగా చేయాలని చూడడము. ఒక్కసారి విన్నాడు, రెండోసారి విన్నాడు, మూడోసారి విన్నాడు, కానీ 4వ సారి మాత్రం వింటాడు అని మనం మంచిగా. మన బస్తీలలోనే కొంతమంది పిల్లలు ఉంటారు, నీ మాట వింటాడు, నా మాట విన్నాడు. అట్లా మనం ఏం చేయాలంటే మార్చాలి, నీకే మనం ప్రయత్నం చేయాలి. మారుతాడా లేదనే తర్వాత ఆప్షన్ ఆడు. ఆడు ఎప్పుడు ఒకలాగా ఉండడు. ఈరోజు ఆడు వేరేగా ఉండొచ్చు, రేపు మంచిగా అవుతాడు. మనం మంచి చేయడానికే మనం ప్రయత్నం చేయాలి. వదిలేదు మనం అని వదిలేస్తే ఏమైపోతుంది? నన్ను ఓడి పట్టించుకుంటాడు రాబోయి అన్నట్టు ఆడు ఇంకా చిల్లర అయిపోతాడు ఆడు. అన్న ఇప్పుడు చాలామంది ఏంటంటే దేవుడు లేడు, నేను సెల్ఫ్లా ఉంటా, నేను సెల్ఫ్ చూసుకుంటా, వాళ్ళపై వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎవరి నమ్మకాలు, ఎవరి ఆచారాలు అవి మనం తప్పు పడతలేము. ఎవరు బాధ వాళ్ళది. నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మరు నమ్మరు. కానీ నేనేం చెప్తున్నా అంటే ఏ దేవుని కించపడే హక్కు మాత్రం ఎవరికి లేదు. అర్థమైందా? దేవుడు అనేది ఉంది. దేవుణ్ణి మనము నమ్మాలి. నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం ఉంది, వానికి నువ్వెందుకు చెప్తావు దేవుడు లేదని? అమ్మ నాన్న కాళ్ళు మొక్కుతున్నాం మనం, నువ్వు మొక్కదని నువ్వు చెప్తావా? చెప్పొద్దు కదా. నా డ్రీమ్ అది, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కడం మన డ్రీము. నీకు ఆ డ్రీమ్ లేదు, దాన్ని నేనేం చేస్తే చెప్పు? అది నీ తప్పది. నీ బ్రెయిన్లో ఉంటే నేనేం చేయాలి? నేను మాత్రం అమ్మ నాన్న కాళ్ళు మొక్కుతాను. నేను అట్లా నేను దేవుని కూడా మొక్తా కాబట్టి నా డ్రీమ్ని ఎవరు ఖరాబ్ చేయలేరు, ఖరాబ్ కాదు కూడా అది. అందుకే మనం ఏం చేయాలి? ఏ దేవునైనా మొక్కాలి. తల్లిదండ్రులు మన దేవుళ్ళు అంటారు, అలాగే మొక్కాలి. వాడు మొక్కడు కాబట్టి మనకు అవసరం లేదు, వాని కోసం మార్చిన అవసరం లేదు. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.